నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఏది ముట్టుకున్నా అది నాశనమైందని ఆరోపించిన ఆయన లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవటమే అందుకు నిదర్శనమని అన్నారు. గత 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కక్కుర్తి, వ్యక్తిగత ప్రయోజనాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు శాపంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కక్కుర్తికో మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం గానీ, ట్యాక్స్ పేయర్స్ పని గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలేదు. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామ మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. అంటే టిఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. ప్రిలిమినరీ రిపోర్ట్ వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే ఇది దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడారు. కన్నెపల్లి పంపోజ్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోజ్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయింది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈ రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీలో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది. వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు. ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది. ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి.